హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ముంబై ఎక్స్ప్రెస్ మంచి దూకుడు మీద ఉంది. ఎలిమినేటర్లో గుజరాత్ని ఓడించి ముందుకు దూసుకెళ్తా ఉంది. గుజరాత్ చాలా గట్టి ఫైట్ ఇచ్చారు ముంబైకి. ఇట్ వాజ్ ఏ హై స్కోరింగ్ థ్రిల్లర్. కానీ 20 రన్స్ తేడాతో చివరిలో ముంబై గెలిచారు. ఒక స్టేజ్లో వెన్ దెర్ వాజ్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ సాయి సుదర్శన్ అండ్ వాషింగ్టన్ సుందర్, ఇద్దరు తమిళ వాళ్ళిద్దరూ ఆడుతున్న టైంలో గుజరాత్ అప్పర్ హ్యాండ్ కనిపించింది. పెద్ద టోటల్ వాళ్ళు చేంజ్ చేస్తున్నారు, 229 కొట్టాలి, కానీ అది సాధ్యం అనిపించింది. కానీ వెన్ యూ హ్యావ్ ఎ బౌలర్ లైక్ జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ మీ టీంలో ఉంటే ఏం జరుగుతుంది, ఎలాంటి మ్యాజిక్ జరుగుతుంది అనేది ప్రూవ్ చేశారు. బుమ్రా తన సెకండ్ స్పెల్కి వచ్చి హీ రిమూవ్డ్ వాషింగ్టన్ సుందర్ విత్ బ్యూటిఫుల్ లెగ్ స్టంప్ యార్కర్, అన్ప్లేయబుల్ డెలివరీ. అది మ్యాచ్ని కంప్లీట్గా మళ్ళీ ముంబై వైపు తిప్పింది. మ్యాచ్ మొత్తంలో అతను 4 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చాడు. మోస్ట్ ఎకనామికల్ బౌలర్ ఇన్ హై స్కోరింగ్ మ్యాచ్. సో టైట్ బౌలింగ్ తర్వాత బుమ్రా ఓవర్స్, 4 ఓవర్స్ దే ఆర్ లైక్ గోల్డ్ డస్ట్ ఫర్ ఎనీ టీమ్. సో బుమ్రా ప్రెజెన్స్ అనేది, బుమ్రా ఎన్ని ఓవర్లు వేస్తాడు? ఓన్లీ 1/5. మొత్తం బౌలింగ్ అటాక్లో 1/5 ఓవర్స్ మాత్రం 4 ఓవర్లు మాత్రమే వేయగలరు. కానీ 4 ఓవర్లు ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయనేది మరొకసారి ప్రూవ్ అయింది. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి, క్యాచెస్ విన్ మ్యాచెస్ అనేది మళ్ళీ ఎప్పుడు మనం ఎంత నానిపోయిన మాట అయినా మళ్ళీ చెప్పాల్సింది. గుజరాత్ క్యాచ్లు వదిలేశారు. రోహిత్ శర్మ ఇన్నింగ్ స్టార్టింగ్లోనే 2 క్యాచ్లు వదిలేశారు. కడ్జీ ఒకటి వదిలేశాడు, కొత్త కీపర్ కుషల్ మెండిస్ ఒక క్యాచ్ వదిలేశాడు. అది ఎంత కాస్ట్లీ అయిందంటే రోహిత్ శర్మ వెంట టు మేక్ 81 రన్స్. అది 81 అద్భుతమైన ఇన్నింగ్స్, అది మన వింటేజ్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్. అది ఆల్మోస్ట్ సెటిల్ ద ఇష్యూ. సో ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ గుజరాత్ టైటన్స్. చాలా ఇంప్రెసివ్ టీం అది. టేబుల్ టాపర్గా ఉన్న చివరి వరకు ఆల్మోస్ట్. కానీ చివరిలో వాళ్ళు బహుశా ఈ బ్రేక్, ఐపీఎల్లో వచ్చిన బ్రేక్ తర్వాత వాళ్ళ మొమెంటం అందుకోలేదు. బ్రేక్ తర్వాత ఒక మ్యాచ్ గెలిచారు, చాలా ఈజీ గెలిచారు, 10 వికెట్స్ గెలిచారు. కానీ తర్వాత ఎందుకు వాళ్ళ మొమెంటం అందుకోలేకపోయారు. బ్రేక్ తర్వాత కొంచెం దెబ్బతిన్న తర్వాత బట్లర్ వెళ్ళిపోవడం కూడా పెద్ద లాస్ వాళ్ళకి. అన్నీ కలిసి మొత్తం మీద క్రూషియల్ స్టేజ్లో ఆ టీం తప్పలేదు. శుభ్మన్ గిల్ కూడా ఫెయిల్ అయ్యాడు ఇవాళ క్రూషియల్ మ్యాచ్లో, అతను ఫెయిల్ అవడం. సో ఏది కలిసి రాదు వాళ్ళకి. వన్ ఫీల్ సారీ ఫర్ గుజరాత్, దే డిడ్ సో వెల్. ఇంత బాగా ఆడుతూ వచ్చిన టీం వాళ్ళు నిష్క్రమించక తప్పదు. ఇదే ఈ ఎలిమినేటర్ దగ్గరికి వచ్చేసరికి చాలా ప్రమాదకరమైన మ్యాచ్. చిన్న మిస్టేక్స్, ఆ క్యాచ్లు పట్టుకుని ఉంటే వేరే ఉండేది మ్యాచ్. బట్ ఎనీవే గట్టి ఫైట్ ఇచ్చారు. ఇంతకుముందు ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో కూడా 2 మ్యాచెస్ బ్యాక్ ఎల్ఎస్జీ 235 చేసినా కూడా వాళ్ళు చాలా వరకు పోరాడారు. 200 దాటి వచ్చి అది చేంజ్ చేసేలాగా కనిపించారు. అంటే పెద్ద స్కోర్ ఉన్నా సరే దే ఆర్ ట్రైయింగ్. ఇక్కడ కూడా చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. లాస్ట్ 3-4 ఓవర్స్ వాళ్ళకి కలిసి రాలేదు. ముంబై బౌల్డ్ వెరీ వెల్. ముంబై బౌలింగ్ అశ్వని బౌల్డ్ వెల్. మనం బుమ్రా గురించి చెప్పుకున్నాం. అశ్విని కుమార్ కొత్త కుర్రాడు, యార్కర్ స్పెషలిస్ట్లా కనిపిస్తున్నాడు. అతన్ని ఇంపాక్ట్ సబ్గా తీసుకొచ్చారు. బహుశా లసిత్ మలింగ్ అతను ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడు. ఈ బౌల్డ్ బ్యూటిఫుల్ యార్కర్స్. దాంతో అతను చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు, నిజంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు. సో ముంబై లుక్ లైక్ ఎ వెరీ స్ట్రాంగ్ ఛాంపియన్ సైడ్లా కనిపించింది మ్యాచ్. ముఖ్యంగా బ్యాటింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు క్లిక్ అయ్యారు. కొత్తగా వచ్చిన జానీ బేస్టో కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. సో దట్ ఈస్ అ బోల్డ్ డెసిషన్ ఇలాంటి మ్యాచ్లో. ఎందుకంటే పిచ్ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే నిన్న చూసాం 101 మాత్రమే చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం. కానీ బ్యాటింగ్ తీసుకున్నాడు అండ్ దట్ వాజ్ జస్టిఫైడ్. పిచ్ వాజ్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ డ్యూ ఉంది, సెకండ్ బౌలింగ్ చేసేవాళ్ళు డ్యూ ఉంది. డ్యూ వల్ల సెకండ్ బౌలింగ్ చేసేవాళ్ళు ముంబై వాళ్ళు ఇబ్బంది పడ్డారు. స్పిన్నర్స్ చేత బౌలింగ్ వేయించలేపారు. శాంట్నర్ 1 ఓవర్ వేశాడు. అయినా సరే ఒక బోల్డ్ డెసిషన్ తీసుకునే ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ బలాన్ని నమ్ముకున్నారు. కొత్తగా వచ్చిన బేర్స్టో ప్లేడ్ బ్లైండర్ ఆఫ్ ఎ నాట్. 213 స్ట్రైక్ రేట్, 213 స్ట్రైక్ రేట్తో 3 6లు 5 4లను కొట్టి అతను బ్రహ్మాండమైన స్టార్ట్ అందించారు. ఒక ప్రసిద్ధ్ కృష్ణకి ఎప్పుడు న్యూ బాల్తో బౌలింగ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి అన్ని మార్పులు వస్తున్నాయి కదా. వాళ్ళకి బౌలింగ్ లైనప్లో వచ్చిన మార్పులు కడ్జియాకి ఇచ్చుంటే బాగుండేది న్యూ బాల్. బట్ ప్రసిద్ధ్ కృష్ణకి న్యూ బాల్ ఇస్తే ఒక ఓవర్లో అతను 3 6లో 2 4 కొట్టాడు. బేస్టో లాంచ్డ్ ఇంటూ ప్రసిద్ధ్ కృష్ణ. సో బ్రహ్మాండమైన స్టార్ట్ దొరికింది. అలాగే 2 క్యాచ్లు డ్రాప్ అయినాయి. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో ఒక క్యాచ్, సిరాజ్ బౌలింగ్లో ఒక క్యాచ్, రోహిత్ శర్మది.
సో ఇద్దరికిద్దరు రోహిత్ శర్మ వాజ్ ఇనీషియల్ అగ్రెసర్, తర్వాత బేర్స్టో అందుకున్నాడు. ఇద్దరు కలిసి 84 రన్స్ యాడ్ చేశారు ఇన్ 7.2 ఓవర్స్లో ఎంతో. సో పవర్ ప్లేలో ఐ థింక్ దే స్కోర్డ్ సమ్ 76 రన్స్. సో పవర్ ప్లేలోనే వాళ్ళకి ఆ మొమెంటం, బ్రహ్మాండమైన మొమెంటంలో మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. బేర్స్టో 47 చేసి అవుట్ అయినా సరే, తర్వాత సూర్యకుమార్ ఈ సీజన్లో 25 కంటే తక్కువ చేసే ప్రసక్తే లేదు. ఇది ఐ థింక్ దిస్ ఈస్ ద 15th మ్యాచ్లో కూడా అతను 33 చేశాడు. అది కూడా తనదైన స్టైల్లో 163 స్ట్రైక్ రేట్ తనతో చేశాడు. కొన్ని అమేజింగ్ షాట్స్ కూడా చూసాం మనం అతని నుంచి. అది సూర్యకుమార్ స్టైల్ హిట్టింగ్. తర్వాత తిలక్ వర్మ వచ్చాడు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వస్తాడు అనుకున్నా, తిలక్ వర్మ వచ్చాడు. బట్ తిలక్ వర్మ ఇంతవరకు అతను ఈ స్ట్రగ్లింగ్, రిథంలో లేడు. కానీ తిలక్ వర్మ కూడా అతనికి ఎలా వచ్చింది ఆ కాన్ఫిడెన్స్? 3 బ్రహ్మాండ 6లు కొట్టాడు, 227 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ 25 నాట్అవుట్. అండ్ హార్దిక్ పాండ్యా కూడా నాట్అవుట్ కదా, అవుట్ అయ్యాడు తిలక్ వర్మ. హార్దిక్ పాండ్యా తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా చాలా క్విక్ ఫైర్ 22 కొట్టాడు, 244 స్ట్రైక్ రేట్. లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ కడ్జా బౌలింగ్లో 3 6లు కొట్టాడు. అది చాలా క్రూషియల్ అయింది. బహుశా అవే ఆ 3 6లతోనే గెలిచారు. సో హార్దిక్ పాండ్యా ఆ ఫినిషింగ్ టచ్, ముంబైకి సరైన ఫినిషర్ లేడేమో అని మనం అనుకుంటే ఉన్నాడు హార్దిక్ పాండ్యా హిమ్సెల్ఫ్ ఇస్ ఫినిషర్. అది కూడా అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. సో ముంబై బ్యాటింగ్ అంతా కూడా బ్రహ్మాండంగా క్లిక్ అయ్యింది. ప్రతి ఒక్కరు టాప్ 5 ఆర్ టాప్ 6, టాప్ 5 అందరు క్లిక్ అయ్యారు. టాప్ 5 అంత బాగా బ్యాటింగ్ చేయడం అంటే 228 ఒక మ్యామత్ స్కోర్ వాళ్ళు బోర్డు మీద పెట్టగలిగారు. 228 ఉందంటే బోర్డు మీద స్టార్టింగ్లోనే మీకు 11.5-12 రన్స్ కొట్టాలి ప్రతి ఓవర్కి. 1-2 ఓవర్లు కాస్త స్ట్రైట్ ఓవర్లు వచ్చినాయంటే ఆస్కింగ్ రేట్ విల్ రీచ్ 14. చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్. కడ్జియా వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. 3 ఓవర్లో 54 రన్స్ అని ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఎప్పుడు లేనిది 53 రన్స్ ఇచ్చాడు తన 4 ఓవర్స్లో. ఓన్లీ రషీద్ ఖాన్ కొద్దిగా ఎకనామికల్గా బౌలింగ్, వికెట్స్ దిగిపోయినా ఎకనామికల్ బౌలింగ్ చేశాడు. మిగతా అందరూ ఎవ్రీబడి వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో వాళ్ళకి బట్లర్ రబాడా లాంటి వాళ్ళు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా కొంత వెలితి మనకి గుజరాత్లో కనిపిస్తుంది. రాంగ్ టైంలో దే లాస్ సమ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్. ఎనీవే ముంబై మాత్రం చాలా అగ్రెసివ్గా, చాలా పాజిటివ్గా వాళ్ళు ఆడి ఒక బ్రహ్మాండమైన స్కోర్ బోర్డు మీద ఎప్పుడైతే పెట్టారో వాళ్ళకి అక్కడే దే వన్ లాట్ ఆఫ్ పాయింట్స్. అయితే ఫస్ట్ 2 ఓవర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఫస్ట్ ఓవర్ బోల్ట్ వేశాడు, దాంట్లో ఈ గాట్ రిడ్ ఆఫ్ శుభ్మన్ గిల్. ఒక ఇన్స్వింగింగ్ డెలివరీతో శుభ్మన్ గిల్ని అవుట్ చేశాడు ఎల్బిడబ్ల్యూ. అది రివ్యూ తీసుకున్నాడు. యాక్చువల్లీ రివ్యూ వాజ్ నాట్ రిక్వైర్డ్, ఇస్ ప్లమ్ ఇన్ ఫ్రంట్. శుభ్మన్ గిల్ ఎర్లీ వికెట్ పోవడం, తర్వాత నెక్స్ట్ ఓవర్ బుమ్రా వేసాడు, చాలా టైట్ ఓవర్ వేశాడు. సో అక్కడ అయిపోయింది, 1-sidedగా ఉంటుంది మ్యాచ్ అనుకుంటే బోల్ట్ వేసిన సెకండ్ ఓవర్లో కుశాల్ మెండిస్ 2 క్యాచ్ డ్రాప్, సూర్యకుమార్ క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు. కీపర్ విత్ ద గ్లోవ్స్ డ్రాప్ చేయడం అనేది చాలా అన్యాయం ఇచ్చింది. బట్ హీ ట్రై టు మేక్ అమెండ్స్. హీ ప్లేడ్ 2 బ్యూటిఫుల్ 6 కొట్టాడు. సో అతను సాయి సుదర్శన్ కలిసి దే లాంచ్డ్ ఇన్ టు ట్రెంట్ బోల్ట్. సో ట్రెంట్ బోల్ట్ ఓవర్లో 23-26 రన్స్ వచ్చినాయి. దాంతో మళ్ళీ వాళ్ళకి ఆ మొమెంటం వచ్చింది. సో తర్వాత హార్దిక్ వేసిన ఓవర్లో కూడా రన్స్ వచ్చినాయి. సో పవర్ ప్లేలో వాళ్ళు వికెట్ ఎప్పుడైతే గిల్ అవుట్ అయ్యాడో వాళ్ళు స్లోగా పవర్ ప్లేలో దే స్కోర్డ్ రీజనబుల్ రన్స్. అండ్ సాయి సుదర్శన్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సాయి సుదర్శన్ అక్కడ మనకి కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళంతా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తున్నారు అక్కడ మన ఇండియా ఈ టీంలో. కరుణ్ నాయర్ ఐ థింక్ ఈజ్ 186 నాట్అవుట్. సో ఇక్కడ సాయి సుదర్శన్ కూడా నేను ఉన్నాను. సాయి సుదర్శన్ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఇండియా మ్యాచెస్, కానీ ఇంగ్లాండ్లో టూర్లో ఉన్నాడు కదా, సో అతనికి పోటీ ఉంది అక్కడ. కానీ ఇక్కడ అతను ఆడిన నాక్ డిఫరెంట్ ఫార్మాట్ కావచ్చు, కానీ 80 రన్స్, ఆల్ క్రికెటింగ్ షాట్స్. 49 బాల్స్లో 80 చేశాడు, 163 స్ట్రైక్ రేట్, 10 4s కొట్టాడు, ఒకటే 6. ఈజ్ నాట్ ఎ బిగ్ 6 హీటర్. 4లు మాత్రం అతను ది వే హీ ఫైండ్స్ గ్యాప్స్, ఆ తర్వాత అతని రిస్టీగా ఉంటాయి షాట్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే అతను సింగిల్స్ 2s కూడా చాలా బాగా తీస్తాడు. సో సాయి సుదర్శన్ ఒక బ్రహ్మాండమైన మొమెంటం ఇచ్చాడు. సో సాయి సుదర్శన్, కుశాల్ మెండిస్ చాలా డీప్గా ఆడే ప్రయత్నంలో శాంట్నర్ బౌలింగ్లో హీ వాజ్ అవుట్, హిట్ వికెట్. 20 రన్స్ చేశాడు, ఒక 4 2 6లు కొట్టాడు. హీ లుక్డ్ గుడ్. బట్ అతను ఆ క్యాచ్లు వదిలేయడం అది బ్యాక్ ఆఫ్ ద మైండ్లో కూడా ఉంటుంది అతను. సో అతని డెబ్యూ ఏమాత్రం సరిగ్గా కుదురుకోలేదు. బట్ ఎనీవే తర్వాత మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, వాషింగ్టన్ సుందర్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ఎబిలిటీని, అలాగే అతన్ని సెంట్ ఎర్లీ. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, ఆశీష్ నెహ్రా ఇన్ని మ్యాచ్అప్స్ నమ్మడం. ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే ఒక రైట్ హ్యాండర్ పంపాలి. సాయి సుదర్శన్ వాజ్ దేర్, బట్ వాషింగ్టన్ సుందర్ పంపించాడు. వాషింగ్టన్ సుందర్కి ఆ కాన్ఫిడెన్స్.
వాషింగ్టన్ సుందర్ బ్యాటెడ్ బ్యూటిఫుల్ 200 స్ట్రైక్ రేట్తో స్కోర్ 48, 3 సిక్స్లు కొట్టాడు, 5 4లు కొట్టాడు. వాషింగ్టన్ అండ్ సాయి సుదర్శన్ వాళ్ళు ఇద్దరు ఆడుతున్నప్పుడు ఒకరు పోటీ పడి షాట్స్ కొట్టారు. ఆ స్టేజ్లో ముంబై కాస్త డిఫెన్స్లో పడిపోయింది, డెఫినెట్గా డిఫెన్స్లో పడిపోయింది ఆ స్టేజ్లో. బట్ నేను చెప్పినట్టుగా 14th ఓవర్లో బుమ్రా వేసిన ఆ యార్కర్ దట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ది మ్యాచ్. దాంతో మ్యాచ్ వీళ్ళ పక్షం వచ్చింది. అలాగే అశ్విని కుమార్ని ఇంకా ఇంపాక్ట్ సబ్గా తీసుకొచ్చారు. స్టార్టెడ్ బౌలింగ్ ద యార్కర్స్, ఈ లుక్ వెరీ గుడ్. సో మళ్ళీ వాళ్ళు పుంజుకునే పరిస్థితి మనకి ముంబై కనిపించింది. శాంట్నర్ ఒక్క ఓవర్ వేశాడు, స్పిన్ వికెట్ తీసినప్పటికీ ఈ వాజ్ ఎక్స్పెన్సివ్, మళ్ళీ అతను బౌలింగ్ ఇవ్వలేదు. తర్వాత వాళ్ళు ది లాస్ట్ ద మూమెంట్, ఎందుకంటే షర్ఫెన్ రూదర్ఫోర్డ్ ఇప్పటివరకు చాలా మంచి నాకు అతను 24 రన్స్ మాత్రమే చేసి అతను అవుట్ అయ్యాడు. సో 54 రన్స్ వర్ నీడెడ్ ఇన్ లాస్ట్ 4 ఓవర్స్. అంటే అది రీజనబుల్గా అది చేయొచ్చు, 54 రన్స్ ఇన్ లాస్ట్ 4 ఓవర్స్ చేయొచ్చు. కానీ 17th ఓవర్ వేసాడు అశ్విని కుమార్ 9 రన్స్ మాత్రం ఇచ్చాడు. 9 రన్స్ ఆ యార్కర్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. 9 రన్స్ మాత్రం ఇచ్చాడు. అక్కడ కాస్త ప్రెషర్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ప్రతి ఓవర్కి 15 రన్స్ అవుతారు. బుమ్రాకి 19th ఓవర్ ఇస్తారు వాళ్ళు, కానీ 18th ఓవర్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. అది ఎందుకనేది మ్యాచ్ తర్వాత చెప్పాడు. ఏంటంటే బుమ్రా కనుక ఆ ఓవర్ టైట్గా వేస్తే లాస్ట్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎవరు బౌలింగ్ వేసినా కూడా అది దాన్ని డిఫెండ్ చేసుకోవాలి. గుడ్ డెసిషన్ బై హార్దిక్ పాండ్యా టు బౌల్ ద 18th ఓవర్ బుమ్రా చేతి వేయించాడు. బుమ్రా ఓవర్లో 9 రన్స్ ఇచ్చాడు, ఒక 6 కొట్టాడు, ఒక ఎక్స్ట్రాడినరీ 6 బై రాహుల్ తెవాతియా పూర్తిగా స్టంప్స్కి ఎడంగా లెగ్ సైడ్ జరిగిపోయి బుమ్రా అతను ఫాలో అయినా సరే ఆ లో ఫుల్ టాస్ని 6 కొట్టగలిగాడు. దట్ వాజ్ రేర్ ఎబిలిటీ, అతనికి ఉన్న ఫినిషింగ్ స్కిల్స్. లేకపోతే ఆ ఓవర్లో ఇంకా తక్కువ రన్స్ వచ్చాయి, కానీ ఆ 9 రన్స్ మాత్రం వచ్చాయి. దాంతో ఇంకా ప్రెషర్ పెరిగిపోయింది లాస్ట్ 2 ఓవర్స్లో. అండ్ ట్రెంట్ బౌల్ట్ బ్యూటిఫుల్ ఓవర్, ఫస్ట్ బాల్కి అతనికి వికెట్ వచ్చింది. ఈ గాట్ రిడ్ ఆఫ్ దిస్ మ్యాన్ రూదర్ఫోర్డ్. ఆ తర్వాత కూడా చాలా టైట్ ఓవర్ వేశాడు ట్రెంట్ బౌల్ట్, అక్కడ ఇష్యూ సెటిల్ అయిపోయింది. సో లాస్ట్ ఓవర్లో ఐ థింక్ 32 రన్స్ లేనోను. ఐ థింక్ లాస్ట్ ఓవర్లో 6 వచ్చింది. 26 రన్స్ వర్ నీడెడ్ ఇన్ ద లాస్ట్ ఓవర్. 26 వర్ నీడెడ్ ఇన్ ద లాస్ట్ ఓవర్, రైట్ 26. ఎందుకంటే ట్రెంట్ బౌల్ట్ బాగా వేసినప్పటికీ ఆ ఓవర్లో లాస్ట్ బాల్కి 6 వచ్చింది, 12 రన్స్ వచ్చినాయి. సో 12 రన్స్ వస్తే దే నీడెడ్ 26 రన్స్. గ్లీసన్కి ఇచ్చాడు ఓవర్. హార్దిక్ పాండ్యాకి ఒక ఓవర్ ఉంది. హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్స్లో చాలా క్రూషియల్ టైంలో ఇండియాకి లాస్ట్ ఓవర్ వేసినాడు. ఎందుకో ఈజ్ నాట్ ట్రస్టింగ్ హిమ్సెల్ఫ్ టు బౌల్ ద లాస్ట్ ఓవర్. గ్లీసన్కి ఆల్రెడీ అతనికి క్రాంపింగ్ సమ్ ప్రాబ్లమ్ ఉంది లెగ్లో. హీ వాజ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద లెగ్. అయినా అతనికి ఇచ్చాడు కానీ అతను ఫస్ట్ 3 balls చాలా బాగా వేశాడు. బట్ అది కంటిన్యూ చేయలేకపోయాడు బికాస్ ఆఫ్ దట్ ఇంజరీ. సో అశ్వినికి ఇచ్చాడు, అప్పుడు కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్ రాదు. అశ్విని ఆల్సో బౌల్డ్ వెల్. ఆ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా ఆ లాస్ట్ 3 balls నో బాల్స్ వైడ్స్ మాత్రం వేయకుండా ఉంటే సరిపోతుంది. ఆ స్టేజ్లో అశ్విని బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సో ముంబై 20 runsతో గెలిచింది. కానీ దెర్ వాజ్ ఎ స్కేర్. నేను చెప్పినట్టుగా 16 overs తర్వాత దేవర్ వెరీ మచ్ ఇన్ ద గేమ్. 54 runs కావాలి, అప్పటికి వాళ్ళకి అవకాశం ఉంది. కానీ సాయి సుదర్శన్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో అది వాళ్ళకి చాలా పెద్ద బ్రేక్ అయింది. సాయి సుదర్శన్ వికెట్ పడడం వాళ్ళకి చాలా పెద్ద లాస్ అయిపోయింది. సో సాయి సుదర్శన్ 80 చేశాడు, క్రూషియల్ టైంలో అవుట్ అయ్యాడు. అతను గ్లీసన్ బౌలింగ్లో ఫుల్ టాస్ని ఫైన్ లెగ్ వైపు ఆడే ప్రయత్నం, ఫైన్ లెగ్ ఫీల్డర్ లోపల ఉన్నాడు, ఆడే ప్రయత్నం చేసి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. సాయి సుదర్శన్ ఉంటే మా మ్యాచ్ డిఫరెంట్గా ఉండేది. బట్ అన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. క్యాచ్లు పట్టిన సాయి సుదర్శన్ కంటిన్యూ చేసిన, బట్ సాయి సుదర్శన్ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్. బట్ గుజరాత్ రియలీ దే ప్లేడ్ వెల్. బట్ ముంబై ఈజ్ లుకింగ్ వెరీ డేంజరస్. బట్ వాళ్ళకి ఇప్పుడే అయిపోలేదు. మళ్ళీ వాళ్ళు రేపు కాకుండా ఎల్లుండి మళ్ళీ వాళ్ళు మరొక నాకౌట్ మ్యాచ్ ఆడాలి, అక్కడ కూడా ఇదే రకమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మళ్ళీ ఒకరోజు గ్యాప్లో మళ్ళీ ఫైనల్ ఆడాలి, అక్కడ కూడా పర్ఫార్మ్. అందుకనే ఎలిమినేటర్ ఆడేవాళ్ళు టైటిల్ గెలవాలి చాలా కష్టం. బట్ స్టిల్ ముంబై లుకింగ్ వెరీ వెరీ డేంజరస్. ఆర్సీబీ అండ్ పంజాబ్ హ్యాస్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ టీమ్. ఏమంటారు?